హాయ్ ఫ్రెండ్స్, ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చిన మీకు. ఏంటంటే మన చేతిలో ఉన్నది ఈ స్మార్ట్ ఫోన్. ఇది మన అదృష్టమా లేకపోతే దురదృష్టమా అనేది తెలియదు. దీంతో మంచి ఎంతమంది వాడుకుంటారో నాకైతే తెలియదు, కానీ చెడుకైతే చాలామంది వాడుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సైబర్ స్కామ్లు చేసే వాళ్ళు నా కొడుకులు ఉంటారు కదా, సైబర్ క్రైమ్ నా కొడుకులు, వీళ్ళు ఏం చేసారంటే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ అప్డేట్ అయ్యి కొత్తగా మోసం చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు మన తెలియని వాళ్ళు వచ్చి మనం ఇట్లా ఫోన్ అడిగి ఒక ఫోన్ చేసుకుంటా ఇట్లా నాలో బ్యాలెన్స్ అయిపోయింది, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని అంటే ఇష్టం. అట్లా ఎప్పటికి మాత్రం ఇంకోని ఫోన్ చేయకూర్రి, అర్థమైందా? అది వాళ్ళ స్కాము. ఎట్లా అంటే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని లేకపోతే బ్యాలెన్స్ అయిపోయిందని వస్తారు, వచ్చి మనం ఫోన్ అడుకో ఏదో మనం ఇక వాడు గోసపడుతుంది కదా అని ఎట్లా అని మనం ఇట్లా ఫోన్ ఇస్తాం, జాలిపడి ఫోన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ అవతల వాడి స్కామరోన్కే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే వాడు ఒక లింక్ పంపిస్తాడు అవతలోడు, ఆ స్కామరు. ఆ లింక్ వాడు ఫోన్ మాట్లాడకుండా మన దానిలో ఆ లింక్ అనేది ఇన్స్టాల్ చేస్తాడు. ఇక ఏమైతే తెలుసా, మన డేటా, మన పిన్ను, మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్లు, టోటల్ మన బ్యాంక్ అకౌంట్ కాన్సర్లు ప్రతి ఒక్క డీటెయిల్స్ మొత్తం మనకి వెళ్ళిపోతుంది. మనకు మాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా వాడు మనం ఫోన్ మాట్లాడుతుందని చెప్పట్లే వాడు మన బ్యాంకుల అకౌంట్ నుంచి డబ్బులు మొత్తం రాయేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు ఫోన్ మాట్లాడేంత టైములనే. సో ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఇంకా చాలామంది మోసపోతారు ఇందులో. జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తి ఎవరైనా సరే తను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందన్నా బ్యాలెన్స్ అయిపోయిందా మీరు మాత్రం ఫోను అస్సలు ఇవ్వకండి, అర్థమైందా? ఇచ్చారో ఇక ఏం లేదు, ఇక భస్మాసుర వస్తామంటారు, మన చేతి మన నెత్తలే పెట్టినట్టు మన చేతులతో మనం చేసుకున్నట్టు అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇది వెరీ 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 డేంజర్. ఇట్లా స్కామ్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే.